ఆశ్చర్యంగా ఉంటుంది. ఒకసారి వెంకటాచలం వెళితే నేను ప్రసాదాలలో ఉచిత ప్రసాదం ఇచ్చే దగ్గర ఒక ఆవిడ తీసుకుని నాకు ఇచ్చేసింది. ఇచ్చేస్తే నేను అనుకున్నాను, ఏమమ్మా మీరు పులిహార తినరా ఏమన్నాను. అంటే కాదండి నేను ఇవాళ ఉపవాసం అంది. ఆవిడ ఉపవాసం అంట వెంకటేశ్వర స్వామి ప్రసాదమే తిందట. ఏం ఉపవాసం, దేనికి చేస్తున్నట్టు ఉపవాసం? ఉపవాసం ఈశ్వరానుగ్రహం కోసం. ఈశ్వరానుగ్రహమే ప్రసాదం. ప్రసాదమునకు ఈశ్వరానుగ్రహం ప్రసాద రూపం. నాకు ఆశ్చర్యంగా ఉంటుంది. ఒకసారి వెంకటాచలం వెళితే నేను ప్రసాదాలలో ఉచిత ప్రసాదం ఇచ్చే దగ్గర ఒక ఆవిడ తీసుకుని నాకు ఇచ్చేసింది. ఇచ్చేస్తే నేను అనుకున్నాను, ఏమమ్మా మీరు పులిహార తినరా ఏమన్నాను. అంటే కాదండి నేను ఇవాళ ఉపవాసం అంది. ఆవిడ ఉపవాసం అంట వెంకటేశ్వర స్వామి ప్రసాదమే తిందట. ఏం ఉపవాసం, దేనికి చేస్తున్నట్టు ఉపవాసం? ఉపవాసం ఈశ్వరానుగ్రహం కోసం. ఈశ్వరానుగ్రహమే ప్రసాదం. ప్రసాదమునకు ఈశ్వరానుగ్రహం ప్రసాద రూపం. నాకు ఆశ్చర్యంగా ఉంటుంది. ఒకసారి వెంకటాచలం వెళితే నేను ప్రసాదాలలో ఉచిత ప్రసాదం ఇచ్చే దగ్గర ఒక ఆవిడ తీసుకుని నాకు ఇచ్చేసింది. ఇచ్చేస్తే నేను అనుకున్నాను, ఏమమ్మా మీరు పులిహార తినరా ఏమన్నాను. అంటే కాదండి నేను ఇవాళ ఉపవాసం అంది. ఆవిడ ఉపవాసం అంట వెంకటేశ్వర స్వామి ప్రసాదమే తిందట. ఏం ఉపవాసం, దేనికి చేస్తున్నట్టు ఉపవాసం? ఉపవాసం ఈశ్వరానుగ్రహం కోసం. ఈశ్వరానుగ్రహమే ప్రసాదం. ప్రసాదమునకు ఈశ్వరానుగ్రహం ప్రసాద రూపం. నాకు